హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు చర్చించుకుందాం. ఆధునిక కాలంలో బరువు తగ్గించుకోవడం కాదు, వయసు తగ్గించుకోవడం ట్రెండ్గా మారింది. ఈ విషయంలో లండన్కు చెందిన 41 ఏళ్ల వైద్యుడు వార్తల్లో నిలుస్తున్నాడు. తన అసలు వయసు తెలిస్తే జీవన సంబోధమైన వయస్సు 24 సంవత్సరాలు అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ డాక్టర్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. పదండి మరి ఆ వివరాలు తెలుసుకుందాం. మిలేనియర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్స్ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తన వయస్సు తగ్గించుకోవడంలో విజయవంతుడయ్యాడు. తాజాగా లండన్కు చెందిన హోమ్ టు అండ్ లాంగివిటీ క్లినిక్ వ్యవస్థాపకుడు 41 ఏళ్ల డాక్టర్ ఎనాయత్ తన క్రోనోలాజికల్ ఏజ్ కంటే బయో ఏజ్ 24 సంవత్సరాలని ప్రకటించుకున్నాడు. 18 నెలల క్రితం తీసుకున్న పరీక్షల ఆధారంగా తన వయస్సు 17 సంవత్సరాలు తగ్గిందని తెలిపాడు. ఇందుకోసం డాక్టర్ ఎనాయత్ 7 ఏళ్లుగా ఔరా రింగ్, హూప్ స్టాప్ వంటి పరికరాల ద్వారా క్రమం తప్పకుండా రక్తం, మూత్రం, మైక్రోబియోమ్ పరీక్షలతో పాటు తన ఆరోగ్యాన్ని నిత్యం పరిశీలించుకున్నందుకు ఫలితాల ఆధారంగా తన సప్లిమెంటరీ సహాయ ఆయుష్ను పెంచే జీవనశైలి పాటించాలని, ప్రధానంగా బి కాంప్లెక్స్, ఫోలేట్, మెగ్నీషియం, ఒమేగా 3 కొవ్వు అమల్లో వంటి సప్లిమెంట్లు తన బయో ఏజ్ను తగ్గించాయని చెప్పాడు. ఈ సప్లిమెంట్లు నా జీవన సంబంధమైన వయస్సు వెనుక మళ్ళడానికి మద్దతునిచ్చాయని బిజినెస్ ఇండోర్తో అన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం విటమిన్ బి కాంప్లెక్స్, మైలోదియేషన్, జ్యూనో లోపం కారణంగా హోమోసిస్టిక్ స్థాయిలు పెరగడం వల్ల రక్తం గడ్డగట్టడం, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. ఇవి ఈ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణంగా డైటీషియన్లు ఆహారం ద్వారా పోషకాలు పొందాలని, కొన్ని పోషకమైన ఆహారాల లోపం లేదా తీసుకోలేకపోవడం వల్ల సందర్భాలు అవసరమైనప్పుడు మాత్రమే వాటిని తీసుకోవాలని సిఫారు చేస్తారు. చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, ఆకుకూరలు వంటి బి విటమిన్లు అధికంగా ఉన్న ఆహారాలు హోమియోసిస్టిక్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అయితే బి విటమిన్లు మెరుగైన మానసిక స్థితి, చేతి వైకల్య నిర్వహణకు అనుసంబంధించబడి ఉండవచ్చని, కానీ ఈ ఫలితాలను నిర్ధారించడానికి మారిన అధ్యయనాలు అవసరమంటున్నారు నిపుణులు. మెథిలీషియన్ సంబంధిత జ్యూనో లోపం లేకుండా కూడా, ముఖ్యంగా అధిక ఒత్తిడి, పేలవైన నిద్ర లేదా ఇంటెన్షన్ శిక్ష కాలంలో మెథిలేటెడ్ బి కాంప్లెక్స్ తీసుకోవడానికి నేను ఇప్పటికీ పరిశీలిస్తున్నాను, ఎందుకంటే ఇవి బి విటమిన్లు డిమాండ్ను పెంచుతాయి అని డాక్టర్ ఎనాయత్ అన్నారు. మెగ్నీషియం డాక్టర్ ఎనాయత్ ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తక్కువ మెగ్నీషియం స్థాయిలు ఉన్నందున మెగ్నీషియం తీసుకుంటాడు. మెరుగైన పోషణ కోసం దాని స్థాయిలను పెంచడానికి సహాయపడేలా దీన్ని ఎంపిక చేస్తున్నాడు. ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాలు పనితీరుకు మెగ్నీషియం చాలా అవసరం. చిక్కిళ్ళు, ఆకుకూరలు ఇది లభిస్తుంది. మెగ్నీషియం తీసుకోవడం కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని, నిద్రను మెరుగుపరుస్తుందని, తద్వారా తాను చాలా సులభంగా నిద్రపోతానని డాక్టర్ ఎనాయత్ చెప్పారు. ఒమేగా 3 కొవ్వు అమల్లో డాక్టర్ ఎనాయత్ ప్రతిరోజు ఒమేగా 3 సప్లిమెంట్ తీసుకుంటాడు. చేపలు, వాల్నట్, చియా విత్తనాలు లభించే ఒమేగా 3లు గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి.
వాపును రక్తపోటును తగ్గిస్తూ కొవ్వు చేపలు వారానికోసారి తినడం హృదయ సంబంధిత వ్యాధుల నుండి రక్షించడానికి నిరూపించబడతాయని, సప్లిమెంటరీ రూపంలో ప్రయోజనాలు అంత సృష్టిగా లేవు. అయితే కొన్ని పరిశోధనలు ఒమేగా-3 సప్లిమెంటరీ యాంటీ ఏజింగ్ ప్రభావాలను కలిగి ఉండవచ్చు సూచనిస్తున్నాయి. ఇటీవలే అధ్యయనంలో ఒమేగా-3 రోజు తీసుకున్న పాల్గొనేవారు తక్కువ జీవన సంబంధమైన వయస్సు తగ్గినట్టు గుర్తించారు. విమానంలో ఎవ్వరు ఇష్టపడని 11A సీట్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రమాదం ఘటనలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. యావత్ దేశానికి దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ భయానక విమాన ప్రమాదం ఘటనలో 241 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడ్డానికి కారణం ఎకనామిక్ క్లాస్లో విమాన రెక్కలు ముందు వరుసలో ఉండే 11A విండో సీట్ అనే దీని వెనుక ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెట్టింట ఈ సీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సీటు విమానంలో ఎవరు ఇష్టపడని చెత్త సీటుగా చెప్తుంటారు. అంతలా ఇష్టపడిన 11A సీట్ ఆ ప్రమాదం ఘటనలో ఒకే ఒక్కడికి ప్రాణాలు బయటపడే ఆ వ్యక్తి కారణంగా ఒక్కసారి వార్తల్లో నిలిచింది. మరి ఆ సీట్ స్పెషాలిటీ ఎందుకు చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారు? అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11A సీట్లో కూర్చున్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిలా యావత్ ప్రపంచం దృష్టిలో ఆకర్షించాడు. మొత్తం 241 మంది ప్రాణాలు బలిగొన్న ఆ భయానిక విమాన ప్రమాదం నుంచి ఏదో అద్భుతం జరిగినట్లుగా ప్రాణాలతో బయటపడ్డ ఏకైక భారత సంతతి బ్రిటిష్ వ్యక్తిగా రమేష్ విశ్వాస్ కుమార్ నిలిచారు. దాంతో ఒక్కసారిగా 11A కాస్త మిరాకిల్ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేష్ సైతం ఇంటర్వ్యూలలో ఎలా బతికానో నాకు తెలియదని చెప్పాడు. దేవుని దయ వల్ల బయటపడ్డా, ఎందుకంటే ఆ ఘటనలో తన కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తాను బతికే ఉన్నానని గుర్తించానని అన్నాడు. ఆ క్షణంలో గేటు విరిగిపోయి ఉండటం చూశాను. అక్కడ చిన్న గ్యాప్ ఉందని దాని గుండా దూక్కొని వచ్చానని చెప్పాడు రమేష్. బోయింగ్ 787 స్టింగ్ కన్ఫర్మేషన్ ప్రకారం సీట్ 11A అనేది స్టాండర్డ్ ఎకనామీ ఏజెట్ రో సీట్. అలాంటి సీట్లు సాధారణంగా నింపు తిరిగి ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారని నిపుణుల అభిప్రాయం. బహుశా అదే అతడి ప్రాణాలు కాపాడి ఉండవచ్చు. కానీ బోయింగ్ ఈ 11Aని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట. రీజన్ ఏంటంటే ది విండ్ సీట్ 11A అనేది కిటికీ లేని విండో సీట్గా ప్రసిద్ధి చెందింది. అంతర్గత భాగాల స్థానం కారణంగా కొన్ని సీట్లు, ముఖ్యంగా 9A, 10A, 11A, 12A వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు పూర్తిగా కిటికీలు ఉండవు. ఇలా మరో బోయింగ్ 900 విమానాల్లో కూడా ఉంటదట. చాలా మంది ప్రయాణికులు ఈ సీట్ గురించి ఫిర్యాదులు చేశారట. ఎందుకంటే బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులు ఇవి అత్యంత నిరుత్సాహపరిచే సీట్లుగా చెబుతుంటారు. కిటికీ లేకుండా విండో సీట్గా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులంతా ఈ 11A సీట్ హడలెత్తిపోతారట, అసలు ఇష్టపడరట. పైగా దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పుడు ఈ మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్ కారణంగా ఈ సీట్కి డిమాండ్ పెరిగింది. అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమోనని నెట్టెంట నెటిజన్లు కమెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. ఇదండి ఇవాళటి వింతలు విచిత్రాలు ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.